అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడితిరి. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధునైనాను కనుక మీరు కూడా పరిశుద్ధులైనండి, లేకపోతే అక్కడికి రారు. ఎక్కడికి రారు చెప్పండి? పొలం వెళ్తారు, ట్రైన్ ఎక్కుతారు, బస్సు ఎక్కుతారు, డబ్బులు ఉంటే హెలికాప్టర్ కూడా ఎక్కుతారు, విమానం కూడా ఎక్కుతారు, ఇంకా డబ్బులు ఉంటే రాకెట్ కూడా ఎక్కచ్చులే. కానీ పరలోకానికి వెళ్ళడానికి ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధతను ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభు రక్తదారులో నువ్వు కడగబడితే తప్ప నువ్వు పరిశుద్ధుడు కాలేవు. ఇప్పుడైనా నువ్వే స్థలంలో ఉన్నా, దేవా నేను పాపినైనా నన్ను క్షమించి నీ రక్తదారుల్లో నన్ను పవిత్రంగా పరిశుద్ధంగా చేయమని అడిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు, పరిశుద్ధంగా